వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనము ఈరోజు వచ్చేవాటికి ప్రధానంగా సెంట్రల్ స్టేట్ వైజ్కి సంబంధించిన లైబ్రరీ జాబ్స్ కానివ్వండి, అదేవిధంగా లైబ్రరీ సిస్టమ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి లైబ్రరీ వ్యవస్థ, ప్రజెంట్ ఉన్నటువంటి లైబ్రరీ వ్యవస్థ గురించి అన్నీ కూడా తెలుసుకుందాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి టీచింగ్ పోస్టుల భర్తీలో భాగంగా లైబ్రరీ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మొత్తం వేకెన్సీస్ 37 అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి వీటిలో డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పెషలైజేషన్ కలిగిన వల్ల మ్యాథ్స్ కానివ్వండి, బయాలజీ, హిందీ, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, లైబ్రరీ సైన్స్ ఇవన్నమాట. సో ఇక్కడ వచ్చేవాటికి పోస్ట్ అనుసరించి సంబంధిత సబ్జెక్టులో మన గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ ఆర్ బీఈడి కంప్లీట్ అయి ఉండాలన్నమాట. మనకి ఏజ్ వచ్చేవాటికి 21 నుంచి 45 వరకు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో మెయిల్ అనేది మనం సెండ్ చేయాలి. viశ్వవిద్యాలయ@yahoo.com అనమాట. 28 మే లాస్ట్ డేట్ అనమాట. సో www.hal-india.com అనమాట. ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. మనలలో కనీసం ఒక్క గ్రంథాలయం కూడా లేకపోవడం దారుణం. గ్రంథాలయం లేక ఇబ్బందులు పడుతున్న ఈ యొక్క బుక్స్ ఫ్రీలు అనమాట. సో ఇక్కడ సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా చాలా మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రంథాలయాలు అయితే లేవన్నమాట. అదేవిధంగా 8,000 ఖాళీలను గుర్తించి వీటికి చర్యలు కూడా తీసుకోవాలంటున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని రాష్ట్ర సీఎం గారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అడుగులు వేయలేదంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఖాళీలు అయితే వీటికి సంబంధించి సెంట్రల్ లైబ్రరీస్ కానివ్వండి, అదేవిధంగా మండలంలో గ్రంథాలయ కోచింగ్ సెంటర్ లేకపోవడం వీటి వల్ల ప్రధానంగా ఉన్న సమస్యలుగా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 80,000 ఉద్యోగాల భాగంగా మనకి లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది వీళ్ళని త్వరగా రిలీజ్ చేయాలంటే ఇక్కడ డిమాండ్స్ అయితే రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చిరిగిన గ్రంథం శిథిల భవనం అంటూ జిల్లా కేంద్ర గ్రంథాలయం వసతులు లేవు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా భారీగా పెరిగిన గ్రంథ పాఠకులు అనమాట. ఆ స్థాయిలో సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఇంట్లో ఆందోళన చెందుతున్న నిరుద్యోగులు అంటూ ఈ యొక్క లైబ్రరీస్ యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లైబ్రరీ బుక్స్కి సంబంధించి ఈ యొక్క సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక గ్రామీణ యువతకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే తెలిపారంటే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తామంటూ ఈ యొక్క మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకో డిస్టిక్కి సంబంధించి ఇక్కడ గ్రంథాలయాలకు చెదరు, పోటీ పరీక్షలు సరిపడా లేని పుస్తకాలు, అభ్యర్థుల తాకిడితో బెంచీలు కుర్చీల కొరత, ఇక మినిమం నీడ్స్ కూడా ఇక్కడ లేవంటూ ఈ యొక్క ఖమ్మం డిస్టిక్కి సంబంధించి లైబ్రరీస్కి సంబంధించి మనకు ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ప్రధానంగా ఇక్కడైతే అప్డేటెడ్ బుక్స్ అయితే లేవు, మ్యాగజైన్స్ అనేవి సరిగా రావట్లేదు. కేంద్రంలో లైబ్రరీలో 15 మంది మాత్రమే ఇక్కడ కూర్చునే వీలుంది. ఇక రిమైనింగ్ పర్సన్స్ ఎక్కడికి వెళ్ళాలంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మహబూబ్ నగర్ డిస్టిక్కి సంబంధించి కానివ్వండి, వరంగల్ డిస్టిక్కి సంబంధించి, కరీంనగర్ కానివ్వండి, సూర్యాపేట గ్రంథాలయానికి సంబంధించి, రామగుండం, ఇలా ప్రతి చోట ఉన్నటువంటి లైబ్రరీస్ యొక్క ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవుతున్నట్టు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్ఆర్బీ, గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ, వీటన్నిటికీ మనకి మెయిన్ సోర్స్ లైబ్రరీస్ అనమాట. ఇక్కడ కూర్చొని ఒక గుడ్ ఎన్విరాన్మెంట్, పీస్ ఆఫ్ ప్లే మైండ్తో మనం చాలా కూల్గా చదువుకొని ఎగ్జామ్ రాయడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా పెరిగిందనమాట. అదేవిధంగా లైబ్రరీ స్టాఫ్స్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా కొరత ఉందన్నమాట. ప్రజెంట్ ఒక ఎంప్లాయీ 2-3 యొక్క డ్యూటీస్ అనేవి చేయడం జరుగుతుంది. దీనివల్ల పని భారం కూడా అధికమయ్యి వీరు స్టాఫ్ కొరత అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో స్టాఫ్ను కూడా వీళ్ళని త్వరగా రిక్రూట్ చేయాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క కొత్త
80,000 జాబ్స్ సంబంధించి వాటిలో లైబ్రరీయన్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేవాటికి మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా ఫిల్ చేయనున్నారనమాట. దానికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కూడా మనం గతంలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించి మనకి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందరికంటే ముందుగా ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.